రాజమహేంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాష్యం స్కూల్ విద్యార్థిని సిరా రంజిత హత్యపై విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ప్రదర్శన జరిగింది. నిందితుడు పయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ చిన్నారి రంజిత హత్య మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేయాలి. చిన్నారుల భద్రతకు ప్రభుత్వ చర్యలు అవసరమని అన్నారు. రాజుగారి కోట నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు ప్రజా సంఘాలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. చేసినటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడికి మీడియా అందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున అన్న మందకృష్ణమాది గారి తరపున మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ కేసు కోసం కొన్ని విషయాలు మీతో చర్చించాలన్న అభిప్రాయం మేరకు రంజిత చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5-6 రోజులు గడుస్తూ ఉంది. కానీ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రభుత్వ పెద్దలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఆ ప్రయత్నం చేయలేదు. అలాగే భయభ్రాంతులకు గురవుతున్న కుటుంబాలని ఓదార్చవలసిన పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటివరకు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ముఖ్యంగా ఈ మండలంలోనే ఈ డివిజన్లోనే ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి, లోతైన దర్యాప్తు జరగాలి. అదే సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఈ కేసులో కనుక ఖచ్చితమైన ఎంక్వైరీ కానీ జరపకపోతే మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున అలాగే మాదిగ న్యాయవాదుల సభకి తరపున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులో కనుక ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటే మార్గం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఈ మండలంలో ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి? రామచంద్రపురం డివిజన్లో ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఈ 2-3 నెలల్లోనే చాలా సంఘటనలు జరిగాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకటి, పూర్తిగా పోలీస్ యంత్రాంగం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీస్ యంత్రాంగం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే నేరాలు జరిగేవా? ఎందుకు మరి మీరు ఏమైనా నేరస్తులు ప్రోత్సహిస్తున్నారా? దయచేసి మీడియా ముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడున్న శాసనసభలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు? దయచేసి
మూఢముఖంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ప్రజాస్వామికవాదులారా, ఈ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు మీరు ఎందుకు ఈ సమస్య మీద స్పందించట్లేదు దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు వైసీపీ పార్టీ, ఒకవైపు సిపిఐ సిపిఎం పార్టీలు, ఒకవైపు బహుజన్ సమాజ్ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు దయచేసి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దయచేసి మీ మౌనం విడండి. దళిత మహిళలు, మాదిగ స్త్రీ, మాదిగ చిన్నపిల్ల చనిపోతే మీకు కనిపించట్లేదా? దయచేసి మీ కళ్ళు ఇప్పట్లేదా? ఎందుకు మీరు దీని మీద వివక్ష చూపిస్తున్నారో దయచేసి గమనించి ఈ సమస్య మీద మీరెందుకు పోరాటం చేయట్లేదు దయచేసి చెప్పవలసిందిగా కోరుకుంటూ, నా పేరు కొండేపూడి ఉదయకుమార్ మాదిగ న్యాయవాదుల సమైక్య కార్యవర్గ సభ్యుడిని,